ఏదో ఒకటి చేయాలనేది ఒక పథకాన్ని, ఒక ప్రణాళికనైతే ఖచ్చితంగా రూపొందించాలని మేము అధినాయకత్వాన్ని కూడా కోరబోతా ఉన్నాను. రైట్. అట్లాగే వెంకటేశ్వర్లు నాయక్ కూడా ఉన్నారు సార్. ఇక్కడ బానోతు వెంకటేశ్వర్ నాయక్ 118, 119, 120 చీఫ్ కన్వీనర్గా కూడా బూత్లకు సంబంధించి పనిచేస్తున్నారు. సో మీకు తెలియంది కాదు ఎన్ని ఇబ్బందులు, ఆయనకు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో అయినా కానీ పార్టీ కోసం నిలబడతా ఉన్నారు. ఒక్కసారి ఆయనతో కూడా మాట్లాడండి సార్. నమస్కారం అన్న. నమస్కారం వెంకటేశ్వర. నిజంగా ఈరోజు నేను బ్రతికి ఇక్కడ మీతో మాట్లాడగలిగానంటే ఆ రోజు మీరు మా పట్ల చూపించినటువంటి ప్రేమ. ఏదైతే సంక్రాంతి పండగ రోజు సాక్షాత్తు నన్ను చంపడానికి పిన్నెల్లి సోదరులు చేసినటువంటి స్కెచ్ మీకు తెలుసు. నిజంగా ఆ రోజు మీలాంటి వాళ్ళందరూ బాధ్యత తీసుకొని ఈరోజు సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఏదైతే కండ్లకుంట గూడెం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల బానిస సంఖ్యలను తెంచడానికి ఒక చదువుకున్న వ్యక్తులుగా మేము చదువుకున్నాము, పీజీలు పిహెచ్డీలు చేసి అనామకులు ఏలు ముద్రలు కలిగినటువంటి వ్యక్తుల దగ్గర బానిసలుగా బ్రతకాలనేటువంటి ఒక ఆలోచన నుంచి త్యజించి మీలాంటి నిజమైన నాయకుడు వచ్చారు. మీతో కలిసి నడుస్తే ఈ పల్నాడు ప్రాంతానికి స్వేచ్ఛా వాయువులు రాబోతున్నాయి. 40 సంవత్సరాలుగా వీళ్ళు సాగిస్తున్నటువంటి అరాచక పర్వం ఏదైతే ఉందో, ప్రజలకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను హరించి ఈ ప్రజలను స్వతంత్ర భారతానికి ముందు ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించి వాళ్ళను బానిసలుగా మార్చారో అలా బానిసలుగా మార్చి ప్రజలను వాళ్ళ కాళ్ల కింద దుమ్మిలా మార్చినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి కార్యకర్త, ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు పిన్నెల్లి సోదరులు చేస్తున్నటువంటి అరాచకాలను ముక్త కంఠంతో ఖండించి ప్రశ్నిస్తున్నారంటే దానికి ఏకైక బలం, దానికి ఏకైక భరోసా జూలకంటి బ్రహ్మారెడ్డి అనేటువంటి ఒక పేరున. నిజంగా ఈరోజు మాచర్ల ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు రాబోతున్నాయి. మీరు గెలవబోతున్నారు. ఈ ప్రజల బానిస సంఖ్యలను తెంచబోతున్నారు. ఈరోజు కార్యకర్తల పట్ల, పార్టీ కోసం త్యాగాలు చేసిన వ్యక్తుల పట్ల మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు, వాళ్ళను రక్షించుకోవడం కంటే పార్టీ ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు, ముందు కుటుంబాలు, మీ ప్రాణాలు ముఖ్యం. వాటిని జాగ్రత్తగా చూసుకోండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయి. మనం బానిస సంఖ్యల నుంచి విముక్తి అవుతామని మీరు చూపించినటువంటి ప్రేమ ఏదైతే ఉందో, ఈరోజు మనం ఎక్కడైతే చెయ్యలేము కాదనుకున్నటువంటి 2 గ్రామాల్లో ఈరోజు మీరు చూపినటువంటి ప్రేమతో, మీరు ఇచ్చినటువంటి ధైర్యంతో ఈరోజు కార్యకర్తలను, అక్కడ సంబంధించినటువంటి నాయకులను నిలిపి ఈరోజు నా కంచుకోట, కొత్తపుల్లారెడ్డిపురం గ్రామం, కండ్లకుంట గ్రామం, ఈ గ్రామ ప్రజలు నా బానిసలుగా తీర్చిదిద్దినటువంటి రామకృష్ణారెడ్డి యొక్క కంచుకోటను ఈరోజు మనం తెంచామన్నా. గెలుపు ఓటములు సహజం, కానీ ఈ ప్రజల యొక్క బానిసత్వం నుంచి విముక్తి చేయడంలో మనం తీసుకున్నటువంటి పాత్ర ఏదైతే ఉందో చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని, ఆ యొక్క పాత్రలో మీ యొక్క ఆశీర్వాదం ఉంటుందని మేము మనస్ఫూర్తిగా చాలా చాలా ఆవేదనతో కార్యకర్తలు అందరూ కూడా మీ వెన్నంటే ఉన్నటువంటి పరిస్థితులు, అట్లాగే మీ పార్టీ కూడా